నమస్తే అన్న అందరికీ నమస్కారం. శుక్రవారం మొహరం రోజున మనం చూసుకుంటే 15,000 మందిని చంపాలని చెప్పేసి ఒక నీచుడైతే కుట్ర పన్నారు. వివరాల్లోకి వెళితే ముంబైలో శుక్రవారం మొహరం రోజు దాదాపు 15,000 మందికి ఎలుకల మందు పెట్టాలన్న కుట్ర ఒక సాధారణ మహిళకు వచ్చిన అనుమానంతో భగ్నమైంది. ఇప్పటికే కుట్రదారుడు ఫయాజ్ ఫ్రేమ్జీని పోలీసులు అదుపులోకి తీసుకొని ఎలుకల మందు నింపిన 15,000 క్యాప్సూల్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నిందితుడు ఫయాజు ఈ విషపూరిత క్యాప్సూల్స్తో మహిళలనే ఎక్కువ టార్గెట్ చేసుకోవాలని భావించాడు. తొలుత నొప్పి నివారణ మందులు, ఇమ్యూనిటీ బూస్టర్లంటూ కొందరికి పంచాడు. ఆ తర్వాత చాక్లెట్లని చెప్పి జనాలపైకి విసిరాడు. రేరుడు రహ్మతాబాద్ శ్మశానం వద్ద అతడు ఉచితంగా క్యాప్సూల్స్ పంచడం పైన ఒక మహిళకు అనుమానం వచ్చింది. దారిని తెరిచి చూడగా అసాధారణ పౌడర్ వంటిది ఉండడంతో బైకుల్లో పోలీసులకు సమాచారం ఇచ్చింది. అలాగే తక్షణమే రంగంలోకి దిగిన పోలీసులు ఫయాజ్ను అరెస్ట్ చేసి 14,900 క్యాప్సూల్స్ను స్వాధీనం చేసుకున్నారు. అప్పటికే 11 మంది వాటిని తిని అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం వారు ప్రమాదం నుంచి బయటపడ్డారు. తాను 15,000 మందిని చంపాలనుకుంటూ ఉన్నట్లు ఫయాజ్ పోలీసులకు వెల్లడించినట్లు తెలుస్తూ ఉంది. జింకు ఫాస్ఫేట్ను మనిషి తిన్నప్పుడు అది శరీరంలోని ఆమ్లాలతో చర్య జరిపి ఫాస్ఫేట్ గ్యాస్ విడుదల చేస్తుంది. ఇది గుండె, ఊపిరితిత్తులు, లివర్, బ్రెయిన్ తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఈ విషయానికి యాంటీడోస్ కూడా లేదని నిపుణులు తెలుపుతూ ఉన్నారు. నిందితుడు దాదాపు 50 కేజీల జింకు ఫాస్ఫేట్ 3,000 ఖాళీ క్యాప్సూల్స్ కొనుగోలు చేసినట్టు తేలింది. అతడే ఒక గెస్ట్ హౌస్లో వీటిని నింపినట్లు భావిస్తూ ఉన్నారు. నిందితుడు ఫయాజు ఉన్నత విద్యావంతుడు. BBA చేసి కొన్నాళ్ళు తన తండ్రి ఫ్యాక్టరీలో పనిచేశాడు. ఆ తర్వాత విదేశాలకు వెళ్ళాడు. ఇరాన్, ఇరాక్లో ఉన్నాడు. ప్రస్తుతం అతడి యొక్క కుటుంబం ఇరాన్లో ఉన్నట్లు సమాచారం అన్నమాట. ప్రస్తుతం ప్రజలు ఎవరైతే ఉన్నారో ఎవరైనా ఉచితంగా ఇస్తూ ఉన్నారంటే ఎగబడకుండా 1కి 2 సార్లు ఆలోచించుకొని జాగ్రత్తగా ఉండండి.